వందల రకాల వ్యాపారాలు చేసుకుంటా కోట్ల రూపాయల భూములు కొట్టేసుకుని 100 కోట్లు సంపాదించుకుంటే నువ్వు ఇంకా ఒక ఇల్లు కట్టుకోవడానికి చిన్నపాటి ఇంటి కూడా నువ్వు సంపాదించి బతుకుతావా? అలా బతుకుతావా లేనట్టు? రాలేవా? 10 మందిని నువ్వు కదిలించలేవా? 100 మందిని కదిలించలేవా? మన బీసీ వర్గాలను కదిలించలేవా? రావాలండి. మనం జాబులు ఎవరి చేతిలో ఉన్నాయండి? ఎన్ని కాలేజీలు, ఎన్ని ప్రైవేట్ స్కూల్స్, ఎన్ని కాలేజీలు ఎవరి చేతిలో ఉన్నాయి? ఇప్పుడు మొత్తం ఇంటర్నేషనల్ స్కూల్స్ ఎవరి చేతిలో ఉన్నాయి? ఏ వర్గాల చేతిలో ఉన్నాయి? విద్య అనేది ఎవరి చేతిలో ఉంది? ఆ విద్య పెట్టి ఆడుకున్నారండి మనల్ని. సర్కాసులో ఆడుకున్నట్టు ఆడుకుంటున్నారు. మన వర్గాలకు అర్థం కావట్లేదు ఇంకా. అది అర్థం చేసుకో. ఎప్పుడైతే అర్థం చేసుకోండి, నేను జాబ్ చేస్తే చెయ్యి, ఇండైరెక్ట్గా సపోర్ట్ చేయి, మాలాంటి వ్యక్తులు చేయి, లేకపోతే నువ్వే రా, ధైర్యం దిగు, నీకు కుదిరినప్పుడు చేయి. ఏదైనా ప్రయత్నం చేయాలి. ప్రతి ఒక్కటి ప్రయత్నం చేస్తూనే ఉండాలండి. ప్రతిరోజు చేస్తూనే ఉండాలి. నన్ను ఎంతమంది అమ్మాల బుద్ధులు తిట్టినా ఎందుకు మాట్లాడుతానండి? నేను రెడీ ఉన్నాను దేనికైనా సరే. చెప్పాక మన వర్గాల్లో కథలకు రావాలా, మన బీసీ వర్గాలు రావాలా. బీసీ వర్గమే మన బీసీలో ఏబీసీడీలు వద్దండి. బీసీ